మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం బొందిమడుగుల గ్రామంలో ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ అయితే హత్య చేయడం జరిగింది. అయితే హత్య గల కారణం ఏదో తెలుసుకుందాం. ప్రయత్నం చేస్తే వాళ్ళ బంధువులు ఉన్నారు. అయితే వాళ్ళ బంధువులు కూడా కలెక్టర్ దగ్గర మృతదేహాన్ని పెట్టి ధర్నా చేస్తున్నారు. తగిన న్యాయం జరగాల, ఎవరైతే చంపారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా, అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు, బంధువులు వాళ్ళు అడిగి తెలుస్తుంది. చెప్పండి, ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ కాబట్టాడు, ఎందుకు హత్య కాబట్టాడు, ఏం జరిగింది? సరే, ఒక దళిత నాయకుడు ఎదుగుదల చూడలేని పరిస్థితి అగ్రవర్ణ కుర్ణాలకి. కానీ వాళ్ళకి పోలీసులు సపోర్ట్ ఉన్నారు, అవి రాజకీయంగా లీడర్స్ సపోర్ట్ ఉన్నారు. ఎందుకు హత్య కాబట్టినాడు, ఎందుకు హత్య చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళకి? సార్, ఇది బీసీ క్యాండిడేట్ అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయి పెట్టుకుండు. అయితే న్యాయం కోసం ఆ అబ్బాయిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్కి పోయి ఉంటే అది న్యాయం జరిగి అబ్బాయిని కొట్టి మందలించి జర బుద్ధి చెప్పినాడు కదా. దళిత వ్యక్తి అయిన మా అన్న అగ్రకుర్రాల మేము ఎట్లా కొట్టించింటాడు, ఎట్లా బతుకుతాడు, సమాజంలో ఎట్లా బతకాలి, నా తల ఎట్లా తీసుకోవాలని చెప్పేసి మా అన్న చంపేసారు. ఇప్పుడు పోలీసులైనా రియాక్షన్ తీసుకోవాలి, లేకుంటే మేమైనా రియాక్షన్ తీసుకోవాలి. జరిగింది ఈ సంఘటన నిన్న సాయంత్రం 4:30-5 ఆ టైంలో జరిగింది. ఎలా చేశారు వాళ్ళు? ఏమైనా పక్క ప్లాన్తో, స్కెచ్ ప్రకారం పక్క ప్లాన్తో చేసిరు. ఒక ట్రాక్టర్తో గుద్దిన వెంటనే ఆడున్న వ్యక్తులు రాళ్లతోటి కొట్టి చంపేసినారు. హాస్పిటల్లో పోతే కూడా ఎస్ఐ వచ్చిండు, కంప్లైంట్ తీసుకుంటూ మా అన్న చనిపోయిన వ్యక్తితోనే కంప్లైంట్ తీసుకుంటూ వాళ్ళ పేర్లు కూడా చెప్పినా కూడా 5 అరెస్ట్ అయినారు, ఇంకా 2 అరెస్ట్ కాలే. పోలీసులు అయితే అరెస్ట్ చేస్తామంటున్నారు కదా, ఇంకా కేసు అయితే విచారణలు ఉంది కదా, ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? నీకు తెలియదు ఏముంది బ్రో, రోడ్డు మీద అమ్మాయిని రేప్ చేస్తే కూడా ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా పట్టించి ఆడి వయసు అయిపోయిన తర్వాత మనకి శిక్ష చేసేది పెద్దది. అది లైఫ్లో శిక్ష చేయమని చెప్పు, వాళ్ళన్నా శిక్ష చేయాలి, లేకుంటే మేమన్నా శిక్ష చేయాలి. ప్రజారాజ్యం కదా ఇది, మంది ప్రజలు మేమే కదా. పోలీసుల బాధ్యత వాళ్ళది. వాళ్ళు ఏమాత్రం మాకు స్పందించకపోయినా మిగతా బాధ్యత మాది. వాళ్ళే కాదు, మేము కూడా చట్టం మన చేతిలో ఎవరు తీసుకోవాలి? చట్టం అప్పచెప్పాలి కదా. చట్టం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఏం చేయలేదు కదా. అంటే ఇంకా 24 గంటలు కూడా కలిసలేదు, ఇంకా విచారణ చేస్తున్నారు కదా. ఒక నాయకుడు, ఒక సాధారణ వ్యక్తి కాదు, ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన ఒక సర్వసాధారణ నాయకుడు అయితే నువ్వు జర దూరం పెట్టినా దానికి ఏం ఇబ్బంది ఉండదు. ఎలాంటి వ్యక్తి రమేష్ అనే వ్యక్తి? ఎలాంటి వ్యక్తి, ఎలా సేవ చేస్తాడు? ఇగో ఒక వ్యక్తి మన పంచాయతీలో ఎవరైనా మన ఎస్సీ పొలాలు తీసుకున్నా, ఎవరు ఆక్రమించినా అగ్రకుర్ణాల వాళ్ళకి న్యాయం చేసి, పోరాటం చేసి, వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇప్పించి, వాళ్ళ పొంట పొలాలు వాళ్ళకి ఇప్పించి ఇంత చేసిన వ్యక్తి ఆయన. మాత్రం అన్యాయమైన వ్యక్తి కాదు. దళితుల దళితులున్న ఏకైక నాయకుడు మా అన్న. మీరు చెప్పండి, ఈ హత్యని ఎలా చూడొచ్చు, దీనికి ఏమంటారు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇది ఖచ్చితంగా పోలీసులు నిర్లక్ష్య వైఖరే. మన భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తీసుకుంటే పత్తికొండ డివిజన్లో జరిగిన హత్యలు ఎక్కడ జరగట్లేదు. పత్తికొండ డివిజన్లో SC/ST కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి, కానీ 100కి 90% ఫాల్ చేస్తున్నాడు పత్తికొండ DSP. ఎందుకు DSP గారు ఎక్కువ ఫాల్ చేస్తున్నాడో మాకు వివరణ ఇవ్వాలి. పత్తికొండ DSP గారి మీద SC/ST కేసు పెట్టి నమోదు చేసి ఎమ్మడే ఆయనని సస్పెండ్ చేయాలి. ప్రధాన నిందితులు పత్తికొండ DSP కానీ ఆయన జాగ్రత్తగా ఉంటే ఒక్క హత్య జరగదు. పత్తికొండ డివిజన్లో ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి కాబట్టి పత్తికొండ DSP గారిని వెంటనే అరెస్ట్ చేసి ఆయన మీద SC/ST కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలి. ప్రజాసేవకుడైన రమేష్ మీద హత్య చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అయితే కర్నూలు కలెక్టరేట్ ముందరైతే ముట్టడితే చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నామోబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.